దుబాయ్లో ఉన్నాడు కదా, ఇంకేద్దాం మనం కట్టుకుంటే ఇంకా ఎక్కువ కావాలని జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నాడా? ఏంటారా ఈ నిజాన్ని ఎంత సడన్ గా చెప్పావు? తట్టుకునే శక్తి కూడా నాకు లేకుండా పోయింది. ఆయన దుబాయ్లో ఉన్నాడు, వస్తాడు, నాకు డబ్బులు ఇస్తాడు, నేను వ్యాపారం చేసుకోవచ్చని చాలా కలగన్నాను కదా. ఆయన జైల్లో ఉన్నాడని నీకెలా తెలిసింది? మస్తాన్ గారు చెప్పాడు. నిన్నే వాడు జైలు నుంచి విడుదలయ్యాడు. ఓహో, మస్తాన్ చెప్పాడా? అంతేలే, నీ ఫ్రెండ్స్ అందరూ కేరాం చేయలే కదా. సరే కానీ ఇంతకీ మా మామ జైల్లో ఉంటే నా పెళ్ళి అలా చేశాడు. ఫిర్రౌన్ మీద వచ్చి పెళ్లి చేసి మళ్ళీ వెళ్ళాడు నా జైలుకి. అవునా? జీవితంలో చాలా కోల్పోయాను. నేను కోల్పోయిన జీవితం నాకు కావాలి. నేను ఏం కోల్పోయానో నీకు అసలు అర్థమవుతుందా? నన్ను మాట్లాడి నానా నాకు సమాధానం కావాలి. నేను సమాధానం పడాలి. చెప్పు, మాట్లాడవే. నేను కోల్పోయిన జీవితాన్ని అమ్మగదిలోకి వెళ్ళే సాహసం నాకు లేదమ్మా. వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా తల్లి. ఇలాంటి వాళ్ళ వల్ల ఈ స్త్రీ జాతికి మోక్షం ఎప్పుడు రావాలి గుర్తుంచుకున్నారు. సంపు పుట్టినళ్ళకి ఆడవాళ్ళు కావాలి. సినిమాల్లో కుప్పి కందులు వేయడానికి ఆడవాళ్ళు కావాలి. మీకు ఒంటి పెట్టడానికి ఆడది కావాలి, మిమ్మల్ని కట్టడానికి ఆడది కావాలి, మీరు పక్కలో పడుకోవడానికి ఆడది కావాలి. కానీ నేను ఆడపిల్లని మాత్రం కనుక్కోను. ఆఖరికి దేవించే పెద్దలు కూడా సుపుత్ర ప్రాప్తిరస్తు అని దీవిస్తారే కానీ సుపుత్రిక ప్రాప్తిరస్తు అని దీవించిన పాపాల పోలేదు. ఇంత దగ్గర కనీసం జాలి లేకుండా జాలిగా అమ్మాయిలు ఏం చేయమంటారు? వాళ్ళ అమ్మ ఉరేసుకుని చచ్చింది, అలాగే ఈ అమ్మాయి కూడా చచ్చింది. ఇదంతా హెరిడిటీ ప్రాబ్లం. అయినా వెనక ఎవరో 10వ తరగతి ఫెయిల్ అయితే కుర్రడేళ్ళి ఏరు పట్టాల్సింది, లేకపోతే ఈ మార్కులు తగ్గితే టీచర్ని పట్టుకున్నట్ట. అలా ఉంది. చూడకపోతే మీరు మీ అమ్మాయి చంపేట్లా ఉన్నారే. అలాగే చెప్పండి. ఏవో పాపం మీద ఆపట్లేడు. ఆమె చేస్తాడే ఆవిడ ఎంత అంత అందంగా చచ్చిపోయింది. ఎందుకు చాలు నీ అరెస్ట్ పెట్టుకోవాలి. అమ్మ కూడా అంతే కదా, నీ తప్పకే ఊరు వస్తావా? అదో పదో ఎక్కడికి వెళ్ళింది? తను జీవితాలతో మీకోసమే కష్టపడింది. తను సంపాదించిన కష్టపడింది. అయినా మీరు అది ఆడపిల్ల కంటే క్రికెట్ల కష్టం. అయినా అది ఏనాడు తిరిగి తెచ్చిందని దాన్ని మీరు బాగడం, అది ఆడడం ఇదే కదా. అయినా దాని గాలి కంటే దాని మూత భరించడం నా వల్ల కాదు.
ఇంతకు ఇప్పుడు ఏమంటావు? ఏముంది, మీరు ఎలాగైనా ఇంటికి ఏసీ తీసుకురావాల్సింది, లేదంటే నేను మా పుట్టింటికి పోతాను అంటే. నీ పుట్టింటికి? నీ పుట్టింట్లో ఇంకెవడు మిగిలి ఉన్నాడే? అందరూ కైలాసమే కదా. అయినా మీ పుట్టింట్లో ఎవరికన్నా ఏసీ ఉందా నాకు చెప్తావు? ఏసీ లేకపోతేనే ఎంత చక్కగా వేప చెట్టు దాని కింద మంచం వేసుకుని పడుకుంటే సానుకూలంగా ఉంటుంది. ఇక్కడ అదృష్టం లేదా? సరే సరే సరే, ఇవా ఇంట్లో అన్నగారు రాని ఆయన చెప్తాను. ఏమని? ఏసీ పెట్టించమనా? కాదు, వేప చెట్టు నాటించమని. అంతే, ఏ భార్యలైనా చీరలు కొనుక్కో. వాడి సంగతి మీకు ఎందుకండి? చెప్పండి, వాడు చాలా బిజీ. అందులోనూ సాఫ్ట్వేర్. సావిత్రమ్మ గారు, సావిత్రమ్మ గారు, ఏమిటయ్యా కళ్ళ తల్లి పట్టుకొని పేరు పెట్టుకునిస్తున్నావు? కూర్చోండి సార్. రేపు కోర్టులో అలాగే పిలుస్తారు కదా, ఎప్పటి నుంచి అలవాటు అవుతుందని కోర్టు పిల్లడు వెళ్తా. కేసు వేస్తే పిల్లలన్నది. కేసు వేయడం చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అందులో రాసిందని చెప్పరా? నీ పెళ్ళానికి చట్టం ఏదన్నా చెప్పమండి. ఇందుకే వాపస్ తీసుకోండి. తీసుకోకపోతే చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది. అంత దూరం వెళ్ళే బదులు రోజు మీ అమ్మతో మాట్లాడొచ్చు కదా. కేసు వాపస్ తీసుకుంటాను. మీ అమ్మని రోజు చూడటానికి వస్తావా? కేసు వాపస్ తీసుకుంటాను. ఈ దృష్టిలో తల్లంటే విలువ లేకపోయినా ఇప్పుడు అర్థమైంది నాకు. డబ్బు కోసమే ఈ కేసు వేశానన్నమాట. ఛీ! డబ్బు కోసం కొడుకుని కోర్టుకి పిలుస్తారా? ఏంటమ్మా ఇది? రోజు అర్ధరాత్రి ఫోన్ చేసి విసిగిస్తుంటాం. అది చాలా దాని ఏంటి గోలా? నీ గొంతు విధానం చేస్తుందా ఫోను? ఇక ముందు వినలేదేమోనన్న భయంతో చేస్తుందా ఫోను? డబ్బంటావా? అది మాకెప్పుడు ఉండే సమస్య. అందుకేరా. సరే, నీకు నా నుండి మనోవర్తి కింద ఒక్క రూపాయి కూడా రాకుండా కోర్టు నుంచి ఎలా తప్పించుకోవాలో నాకు బాగా తెలుసు. ఇక నుంచి లాయర్ కూడా ఒక ఈఎంఐ అని అనుకున్నాను. ఇన్నాళ్ళు నాకు పిల్లలు లేరే అని చక్క బాధపడిపోయేవాడిని. ఇప్పుడు మీ వాడిని చూసిన తర్వాత నాకు అసలు పిల్లలు లేకపోవడమే మంచిది అనిపిస్తుంది. అమ్మా సావిత్రమ్మ, ఈవాడు కొడుకులాగాడమ్మా. గత జన్మలో అప్పుల వాడి మాదిరిగా ఉన్నాడు. అతను బాకీ ఈ జన్మకు చేరదు. ఈ జన్మకు చేరదు. కడిగిన పాదము బ్రహ్మముత్తానే పాదము కడిగిన పాదము బ్రహ్మముత్తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముత్తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముత్తానే పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముత్తానే పాదము బతికున్నప్పుడే చేయాలి. బ్రహ్మ కడిగిన బతికున్నప్పుడే చేయాలి. పాదము తల్లిదండ్రుల ప్రేమ ఓ చెరిగిపోని చిరునామా. నిజమైన భార్యాభర్తల ప్రేమ కూడా ఓ చెరిగిపోని చిరునామాయే. బలితలము
తలకగ గగనము తల్లిన పాదము తలకగ గగనము తల్లిన పాదము తలకగ గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము తలకగ గగనము తల్లిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానేని పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడి